హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖండ 2 రిలీజ్ అయింది. మంచి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. మంచి టాక్ కూడా తెచ్చుకోవడం చూస్తాం. అయితే ఇప్పుడు మన ప్రధాని గారు మోదీ గారి కోసం అఖండ 2 ని ఒక స్పెషల్ షో చేసి ప్రదర్శించబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఇది ఇంకా కలెక్షన్స్ మీద ప్రభావం చూపిస్తుందని కూడా చెప్తున్నారు. నార్త్ లో కూడా ఈ సినిమా పట్ల ఆకర్షితులయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, ఇప్పటి వరకు మరి అఖండ 2 పరిస్థితి ఏ విధంగా ఉందనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెసెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, ప్రధాని గారు మోదీ గారికి స్పెషల్ షో అయిపోతున్నట్టుగా కూడా తెలిసింది. సో మన ఈవెంట్ లో కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది సినిమాకి కావచ్చు, మరి సనాతన ధర్మ కాన్సెప్ట్ కాబట్టి మోదీ గారు కూడా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎలా ఉంటుంది మేడం దీనికి సంబంధించి? అంటే మోదీ గారికి వీళ్ళు చాలా క్లియర్ గా చెప్పారట, ఇది హిందుత్వానికి సంబంధించింది. అవును. తర్వాత సనాతన ధర్మం, హిందూ ధర్మం, తర్వాత దేశభక్తి ఇవన్నీ మిళితం చేసిన సినిమా కాబట్టి అందులో అఘోరా అనే ఒక పాత్ర పెట్టారు. అంటే కుంభమేళాకు సంబంధించి, తర్వాత ఈ సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, పహల్గామ్ దాడి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఉండొచ్చు. అయితే ఈయనకి చూపించడం వల్ల ఏంటి మీకు ప్రయోజనం అఖండ వాళ్ళకంటే, అఖండ ఇప్పుడు 3 రోజులు అయింది రిలీజ్ అయ్యి, వాళ్ళు 4వ రోజు. ఇంకా మీదట మరి ఫ్యామిలీ ఆడియన్స్ రావాలి. ముఖ్యంగా నార్త్ లో కూడా ఈ సినిమా బాగా ఆడాలి, హిందీ బెల్ట్ లో కూడా ఆడాలి. అంటే వాళ్ళకి కంటెంట్ కరెక్ట్ గా తెలియాలి, అంటే వాళ్ళలోకి వెళ్ళాలి అంటే మోదీ చూసి కొంతమంది కేంద్ర మంత్రులు చూసారని అనుకుందాం, దాన్ని సినిమాకి యాడ్ చేసుకుంటే అది కొంచెం బాగా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మోదీ గారు ఏదైతే తర్వాత కన్వే చేస్తారో దానివల్ల సినిమా కొంచెం హైప్ వస్తుంది, అది మెయిన్ ఉద్దేశం. ప్లస్ అంటే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏదైతే సనాతన ధర్మం గురించి మోదీ మాట్లాడతారో, ఏదైతే ఆయన వెంటనే నిర్ణయాలు తీసుకుని ఒక సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, పహల్గామ్ దాడికి సంబంధించి కావచ్చు, లేదు కుంభమేళాకు సంబంధించి కావచ్చు, బాగా ప్రచారం అప్పుడు జరగటం 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళా గురించి. సో ఈ అంశాలన్నీ పొందుపరిచారు కాబట్టి, అంటే కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చైనాతో మనకుండే ఒక విభేదానికి సంబంధించి, సో అది కూడా ఖచ్చితంగా అట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు మనకి ఉండే అంటే అసలు మనకి ఏం జరుగుతుంది, మనకి భారతదేశంలో ఏం జరిగింది, ఎవరితో మనకి విభేదాలు ఉంటాయి అనే అంశం క్లియర్ కట్ గా ఉంది కాబట్టి ఈ సినిమా వాళ్ళని ఆకర్షించే అవకాశం ఉంది. సో వాళ్ళు షో వేయడం అనేది మరి ఇవాళ వేస్తారా రేపేస్తారా, ప్రధానమంత్రి కాబట్టి ఆయన మోదీ గారి సమయం చూసుకుని వీళ్ళు చిత్ర ప్రదర్శన అయితే చేస్తారు. అయితే ఈ చిత్రం చూసాక వారు ఎట్లా స్పందిస్తారు, మిగిలిన మంత్రులు ఎలా, కేంద్ర మంత్రులు ఎలా స్పందిస్తారు చూశాక దీన్ని వాళ్ళు బాగా, ఇంకొకటి అండి ప్రచారం కూడా చాలా అవసరం. ఇప్పుడు మీకు నార్త్ బెల్ట్ లో ఒక్కసారి వాళ్ళకి ఎక్కడం కావాలి. నార్త్ లో ఇది బాగుంది అని ఒక చిన్న టాక్ వచ్చిందంటే వాళ్ళు విరివిగా చూస్తారు, దాన్ని విపరీతంగా అభిమానించి చూస్తారు. సో ఆ టాక్ రావాలి, ఎందుకంటే ఇది పోస్ట్ పోన్ అవటం అనేది ఒక మైనస్ అయింది కాబట్టి ఆ మైనస్ ని ప్లస్ చేసే భాగంలో ఈ రకంగా వీళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే ముందే యోగి ఆదిత్యనాథ్ గారికి కూడా చూపించినప్పుడు అది కూడా వర్కౌట్ అవుతుందని అనుకున్నారు, బికాజ్ యూపీ చాలా పెద్ద స్టేట్ కాబట్టి. సో నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నారు కాబట్టి తర్వాత కలెక్షన్స్ పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు 70 కోట్లు అని అన్నారు. సో ఇంకా పెరగాలి, అంటే పెట్టిన పెట్టుబడి వచ్చాక కదా లాభాల గురించి మాట్లాడేది. సో 3 days లో యూ కెనాట్ జడ్జ్ ఎనీథింగ్. దీని మీద ఎక్కువ శాతం మంది పాజిటివ్ టాకే ఇచ్చారు, ఎక్కడో 1-6 నెగిటివ్ అయితే ఉంటాయి. అంటే ప్రతి దానికి మంచి చెడు మాట్లాడతారు. సో వాళ్ళు నెగిటివ్ మాట్లాడారని తప్పుగా తీసుకోకర్లా. సో నెగిటివ్ ఉన్నప్పుడే కదా అసలు ఏం నెగిటివ్ ఉంది అని ప్రజలు వెళ్ళి చూడటం అనుకుంటుంది. సో ఏది ఏమైనా బాలయ్యకైతే మంచి మార్కులే పడ్డాయి. సినిమా రివ్యూస్ ఇంకా కరెక్ట్ గా ఇచ్చుండొచ్చు అనిపించింది నాకైతే. అంటే వాళ్ళు చాలా బాగుందని చెప్తూ రేటింగ్ చాలా తక్కువ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాల. మీకు అర్థమైందా? అన్ని అంశాలు బాగున్నాయని చెప్తున్నారు, రేటింగ్ మాత్రం ఫుల్ ప్లెడ్జ్డ్ గా ఇవ్వాల. అది ఏంటి మరి, అడిగే వాళ్ళ లోపమా చెప్పే వాళ్ళ లోపమా? మీరు చాలా వీడియోస్ చూడండి, చాలా ఎక్సలెంట్ గా ఉందంటారు, రేటింగ్ ఏమో చాలా తక్కువ ఇచ్చారు. సో ఈ విషయం కూడా అంటే వీడియోస్ చేసిన వాళ్ళు కూడా పరిగణలోకి తీసుకోవాలి, ఎందుకంటే దాని ఇంపాక్ట్ కూడా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అసలు అందుకనే కదా మనం గతంలో కూడా చెప్పాం, అసలు 2-3 రోజులు రివ్యూలు ఇవ్వకూడదు అసలు సినిమాకి. ఫస్ట్ 2-3 days వదిలేసాక రివ్యూస్ జోలికి వెళ్తే అప్పుడు మీకు కరెక్ట్ టాక్ వస్తుంది, ప్రజలది కావచ్చు లేకపోతే మాట్లాడే వాళ్ళది కావచ్చు. దాని ఇంపాక్ట్ దాని మీద ఉండదు, కలెక్షన్స్ మీద పడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేవాడు ఇంత కష్టపడి సినిమా తీసాక ఇలాంటి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ తోటి
నష్టపోయింది డైరెక్టర్ను ఎవరు యాక్టరు కాబట్టి. సో ఇలాంటివన్నీ నెక్స్ట్ జరగకుండా ఒక సినిమా రిలీజ్ అయ్యాక దానికి మంచి ఇది రావాలి. నెక్స్ట్ మీకు దీనికి ఇష్టానికి పెంచుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోయింది కాబట్టి రేట్ల విషయంలో అది మంచిదే ఒక రకంగా, నేను కాదని అంటలే. ఎందుకంటే ఆల్రెడీ పుష్ప 2 విషయంలో ఏదైతే జరిగిందో అప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మళ్ళీ మధ్యలో ఒక సినిమాకి ఆయన పెంపుదలకు ఒప్పుకున్నారు కదా. ఏ సినిమా అంటే అది ఓజీ సినిమాకి మరి టికెట్ రేట్ పెంచుకోవడానికి ఒప్పుకున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ సినిమాకి ఒప్పుకోవట్లా. మీరు టికెట్ పెంపుదలకైతే నా దగ్గరికి రావద్దు అని మంత్రి కోమటిరెడ్డి గారు చాలా ఖచ్చితంగా చెప్పడం జరిగింది కాబట్టి సో ఇదే దాని మీద స్టిక్ ఆన్ అయి ఉండాలి ఇంకా మీదట ఎవరు తెలంగాణ ప్రభుత్వం. ఎందుకంటే మధ్యలో మనకి నచ్చిన వాళ్ళకి పెంచి నచ్చిన వాళ్ళకి పెంచకపోవడం, లేకపోతే నచ్చినా కూడా ప్రజలు ఏమైనా అనుకుంటారనో లేకపోతే వేరే కారణాలతో పెంచకుండా ఉండడం అనేది ఉండకూడదు. అందరికీ ఒకే పాలసీ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వాలు పనిచేసేది ప్రజల కోసం కాబట్టి ప్రజల మనోభావాలు ఎలా ఉన్నాయో దాని ప్రకారం వెళ్తే బాగుంటుంది. ఏది ఏమైనా అఖండ సినిమా చూశాక మోదీ గారు ఏం చెప్తారో దాన్ని బట్టి సినిమా ఎట్లా హైప్ అవుతుందో చూద్దాం. ఇప్పుడు నార్త్ లో పెద్దగా అంతగా లేదు, ఒక తెలుగు రాష్ట్రాల్లోనే అఖండ 2 ప్రభావం చూస్తున్నాం. మరి ఇప్పుడు మోదీ గారు చూసాక ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారా? అదే అంటున్నా, కొంచెం ఉండొచ్చు. అందుకనే మనకి టాక్ కరెక్ట్ గా రావాలి అంటే ఆయన సినిమా చూసాక ఆయన ఏం మాట్లాడారో చూసాక మనం ఏ విషయమైనా చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.